డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నారా లోకేష్ బాధ్యత వహించాలి అంటోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో స్పా హోటళ్ల కోసం ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ కి 150 కోట్లు, అనగాని సత్యప్రసాద్ కి 50 కోట్ల ముడుపులు అందాయన్నారు భూమన. ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షల రూపాయలు పైగా దండుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు అని సాక్ష్యాధారాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించటం జరిగింది. దాని మీద ఆయన రాజీనామాను కోరుతూ నారా లోకేష్ అలాగే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలన్నటువంటి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులకు విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో మా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నారా లోకేష్ రాజీనామా చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. సుమతి, అక్కడ అంటే డిఎస్సి నిర్వహణలో అక్రమాలకు లోకేషే బాధ్యత వహించాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ అంతా ఆయనే చూస్తున్నాడు కాబట్టి లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని అంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. దీనిపైన ఉన్న లోకేష్ కి లెటర్ రాశారు. ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి కూడా దానికి కూడా లోకేష్ రియాక్ట్ అయ్యారు. లోకేష్ రియాక్ట్ అయ్యి ఏం చేశారంటే సెంటరు, టైము, ప్లేస్ చెప్పండి అనేది. సో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాకుండా ప్రజల నుంచి లేదా నిరుద్యోగుల నుంచి వచ్చేటువంటి ఆ డౌట్స్ని మాత్రం క్లారిఫై చేయాల్సిన బాధ్యత ఎవరి మీద? ప్రభుత్వం పైన.